మేషరాశివారు 10 ఏళ్లుగా అనుభవిస్తున్న పేదరికానికి మీ ఇంట్లో ఉన్న ఈ 2 వస్తువులే కారణం. వెంటనే వాటిని దయచేసి చెబుతున్నా అదృష్టం ఉంటేనే చూస్తారు. అసలు ఈ మేషరాశివారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశివారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. మేషరాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. ఈ మేషరాశి జాతకులు ఏజమ్మాయి పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పాలి. వీరికి ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్ననుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా, అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలేవి కూడా అస్సలు ఉండవు. మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు. ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి. దేని గురించి కూడా మీరు ప్రెజర్ పెట్టుకోకండి. ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు. ఈ మేషరాశి వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు. అలాగే ఇక ఈ మేషరాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు. దేని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఈ మేషరాశి జాతకులు చాలా కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు. ఎద్దు ఎంతైతే కష్టపడుతుందో వీరు కూడా అంతే కష్టపడుతూ ఉంటారు. వీరికి ఎవరన్నా ఏదైనా బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతను పూర్తి చేసేంత వరకు కూడా చాలా కష్టపడుతూ ఉంటారు. అందులో విజయం సాధించాలని కోరుకుంటూ ఉంటారు. అలానే వీరు విజయం కూడా సాధిస్తారనే చెప్పాలి. ఎవరన్నా వీళ్ళు నమ్మితే ఆ నమ్మకాన్ని మాత్రం అస్సలు పోగొట్టుకోరు. ఇలాంటి మంచి మంచి లక్షణాలు అనేవి ఈ రాశి వారికి ఉండడం కారణంగానే ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి. ఉద్యోగాలు చేసేవారు కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎంతో కాలం నుంచి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఉద్యోగాలు రావడం లేదని బాధపడే వారికి ఈ సమయం అనేది కలిసి రాబోతుంది. వీరు ఆర్థికంగా డబ్బు విషయంలో వీరికి ఎటువంటి లోటు కూడా అస్సలు కనిపించడం లేదు. ఆర్థికంగా డబ్బు అనేది కూడా బాగానే సంపాదించగలుగుతారు. అందరితో అయితే మంచి స్నేహితత్వం అనేది బాగా మెయింటైన్ చేస్తారు. ప్రతి ఒక్కరితోని కూడా ఆనందంగా సంతోషంగా అయితే ఉండగలుగుతారు. ఎవరు వీరి జీవితంలో శత్రువులు అయితే అస్సలు కనిపించడం లేదు. మిత్రులే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఈ రాశివారిపై ఉండటం వల్ల వీరు అధికంగా డబ్బు అనేది సంపాదించబోతూ ఉన్నారు. వీరికి డబ్బుకు లోటు అనేది అస్సలు కనిపించడం లేదు. అలానే వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి. ఆల్మోస్ట్ మీకు మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు. ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు. ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అంతా కూడా బాగుంటుంది. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు అదృష్టం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఎప్పుడూ కూడా మేషరాశి జాతకులు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు వీరి సమయంలో ఫలితం అనేది కూడా చూడబోతూ ఉన్నారు. మీ కష్టాన్ని నమ్ముకుంటారు కాబట్టి మీరు చేసే పనుల్లో లాభాలే అధికంగా పొందగలుగుతారు. కాబట్టి వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి. వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతా కూడా మీకు అదృష్టమే కలుగుతుంది. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు మార్పు అనేది మీ జీవితంలో తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు.
మీరు అంతా కూడా అదృష్టమే చూస్తారు. కాబట్టి మీరు ఎక్కువగా అదృష్టం అనేది చూస్తారు కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారు కాదు అనకుండా చేయండి. దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ప్రతి ఒక్కరితో రిలేషన్ అనేది కూడా నిలబడుతుందనే చెప్పాలి. స్నేహితులకు మీకు ఎవరైతే మోసం చేశారో వారు కూడా వారి తప్పును తెలుసుకునే సమయం అనేది త్వరలోనే రాబోతున్నది. వారు కూడా మీకు ప్రతి విషయంలోని కూడా సపోర్ట్గా ఉంటారు. ప్రతి విషయంలోని కూడా ఇంప్రెస్ చేస్తారు. మీ కుటుంబ సభ్యులకి మీకు అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేస్తారు. కాబట్టి మీరు ఏదైతే చేయాలి అంటే మీరు ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో మీ లక్ష్యాలకు కూడా ఖచ్చితంగా చేరుకుంటారు. మంచిగా లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు. ఇక ఈ మేషరాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు. నిజానికి ఈ మేషరాశి జాతకులు ఎప్పుడూ కూడా డబ్బు పరంగా లోటైతే ఎదుర్కోరు. వీరెప్పుడు కూడా ఆర్థికంగా మంచిగానే సంపాదిస్తారు. కానీ ఖర్చులు అనేవి కూడా ఎప్పుడు కూడా ఆర్థికంగా ఉంటూ ఉంటాయి. అవసరం ఉన్నా సరే అవసరం లేకపోయినా సరే ఎక్కువగా డబ్బు అనేది ఖర్చు చేస్తూ ఉంటారు. దీని కారణంగా వీరు అధికంగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. ఖర్చుల విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎంతో కాలం నుంచి మీరు ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో గొడవలేవి కూడా అస్సలు ఉండవు. అంతా కూడా బాగుంటుంది. మీరు ప్రేమించిన వారిని వివాహాలు అయితే చేసుకోగలుగుతారు. విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారు ఈ సమయంలో మంచి మంచి మార్కులు అయితే సంపాదించుకోగలుగుతారు. విద్యార్థులు తమ విద్యా జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు. అంత అద్భుతంగా ఇప్పుడు వీరు అదృష్టం అనేది అధికంగా చూస్తారని చెప్పవచ్చు. అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకైతే వెళ్ళగలుగుతారు. అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. విద్యార్థులకైతే ఇది మంచి సమయం అనే చెప్పాలి. ఆస్తుల పరంగా కూడా అనుకున్నంత బాగానే కనిపిస్తుంది. మీ పూర్వీకుల ఆస్తులు అనేవి మీకు రాబోతూ ఉన్నాయి. మీ పూర్వీకుల ఆస్తులు అనేవి మీరు సంపాదించబోతూ ఉన్నారని చెప్పవచ్చు. ఈ మేషరాశి వారు ఎప్పుడూ కూడా కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు. మేషరాశి వారికి ముఖ్యంగా పౌరుతులకు లొంగిపోవు స్వభావం కలదు. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చును. వీరి శరీరము చాలా శక్తివంతమైనది. పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీళ్ళకుంటుంది. వీళ్ళకున్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకారులను కూడా సాధించగలరు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యాలను కూడా దూకగలరు. మేషరాశివారి అచంచలమైన మనోనిశ్చయము సాహసం వీరి లక్షణములు. ఈ మేషరాశి హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీదనైనా అక్కడ విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు. మేషరాశి వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారని చెప్పాలి. ఓకే అండి, చూశారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.